ఇప్పుడు 30% ట్యాక్స్ ఎంప్లాయీస్ 30% ట్యాక్స్ కడతారు 20 లక్షలు దాటితే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తర్వాత అక్షయ్ కుమార్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఈ టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడతారో వీళ్ళు టాప్లో ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జనాలు అడిగేది, ఇప్పుడు ముఖేష్ అంబానీ అదానీ ఏమో ఏదర్ 0 ట్యాక్స్ కడతారు లేదంటే 3 to 4% కడతారు. సో ఎందుకు ఇది అనమాట జనాలకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇది. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా. దీనికి 2 కారణాలండి. ఒకటి, ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. శివతేజ కనుక కారులో వెళ్తున్నాడు, నేను కారులో వెళ్తే కారులో పెట్రోల్ పోసాను, అది నాకు ఖర్చే కదండి. ఆ ఖర్చు అంటే నేను నా వచ్చే టర్న్ ఓవర్లో తగ్గించుకొని లాభం పైన ట్యాక్స్ కట్టాలి కదా. శాలరీడ్ ఎంప్లాయీస్కి అలాంటి అవకాశం లేదు. శాలరీడ్ ఎంప్లాయీస్కి తనకు వచ్చే శాలరీ పైన పూర్తి శాలరీ పైన ట్యాక్స్ కట్టాల్సిందే. తన బిజినెస్ ఖర్చు అయినా కూడా దాన్ని తగ్గించుకునే అవకాశం లేదు. శాలరీడ్ ఎంప్లాయీస్ చాలా తక్కువ డిడక్షన్స్ ఉన్నాయి ఇండియాలో. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లంలో అదొక పెద్ద ప్రాబ్లం, నేను కాదనట్లేదు. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లంలో కేవలం ఒక 50,000 స్టాండర్డ్ డిడక్షన్, లేదంటే కొత్త ట్యాక్స్ రెజిమ్ అయితే 75,000, అంటే మన 10 లక్షల శాలరీలోంచి 50,000 తగ్గించుకొని 9.5 లక్షల పైన ట్యాక్స్ కట్టాల్సిందే. సో అతనికి ఆప్షన్ లేదు. అవును, పెట్రోల్ ఖర్చు డెప్రిసియేషన్ అని తగ్గించడానికి ఆప్షన్ లేదు. బిజినెస్ మ్యాన్కి అలాంటి ఆప్షన్ ఉంది. అందుకే బిజినెస్ మ్యాన్ అలా తగ్గించుకొని ట్యాక్స్ తక్కువ కడుతున్నాడు. సో ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. దీనికి నేను ఖచ్చితంగా మనస్ఫూర్తి ఒప్పుకుంటాను ఈ పాటని. ఈ మాట ఖచ్చితంగా ఒప్పుకుంటాను, ఎందుకంటే సాలరీడ్ ఎంప్లాయీస్కి ఆ ట్యాక్స్ అనేది తగ్గించుకునే అవకాశం చాలా తక్కువ ఉంది. కానీ నిజంగా ప్రాబ్లమేనా అని? నిజంగా ప్రాబ్లమేనండి, నిజంగా ప్రాబ్లమే. నేను CA పాస్ అయ్యి ఇప్పటికొక 15 ఏళ్ళు అయిపోయిందండి. 15 ఏళ్ల కింద సాలరీడ్ ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ రోజు కూడా అవే ఉన్నాయి సార్. సో సాలరీడ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ చాలా తక్కువ ఇచ్చారు. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ సాలరీడ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఖర్చులు కనుక అన్ని తగ్గించుకొని ట్యాక్స్ కట్టమనే స్కీమ్ కనుక తీసుకొచ్చినట్టయితే సాలరీడ్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ట్యాక్స్ అనేది తగ్గుతుంది. సో ఇండియాలో ఇంప్రూవ్మెంట్కి చాలా స్కోప్ ఉంది. ఆ ఇంప్రూవ్మెంట్ అయినట్టయితే ట్యాక్స్ అనే సాలరీ ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ ఇంకో గమనించిన విషయం ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీస్ అనే పర్సన్స్కి 12 lakhs, 8 lakhs, 9 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టే అవసరం లేదు. సో అలాంటి బెనిఫిట్ ఉంది కాబట్టి ఎవరైతే ఎక్కువ సాలరీ సంపాదిస్తే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఉంది. అందుకే ఇవాళ రేపు కొత్త స్కీమ్ వచ్చింది సార్. ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 yearsలో మనం సోనీ ఛానల్, ఆ ఛానల్ కొన్ని ఛానల్ చూసినట్టయితే మనకు కొత్త మాట వినిపిస్తుంది ఈ మధ్య. దాని పేరే స్టార్టప్స్. స్టార్టప్ అంటే ఒక చాయ్ బండి, ఒక టీ బండి, అది స్టార్టప్ కాదు. స్టార్టప్ అంటే టెక్నాలజీ డ్రివెన్ స్టార్టప్ కానివ్వండి, లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ స్టార్టప్ కానివ్వండి, వీటిని మనం స్టార్టప్ బిజినెస్ అంటాం. ఇండియాలో దేర్ ఇస్ సపరేట్ మినిస్ట్రీ ఫర్ స్టార్టప్, స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఈ స్టార్టప్స్కి. ఈ స్టార్టప్స్లో ఏం జరుగుతుందంటే కంపెనీస్ దగ్గర శాలరీ ఇవ్వడానికి డబ్బులు ఎక్కువ ఉండవు. డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు శాలరీ బదులు షేర్స్ అనేవి ఇస్తారు. ఈ షేర్స్ అనేవి ఇప్పుడే ట్యాక్స్ కాదు, 4 సంవత్సరాల తర్వాత ట్యాక్స్ పడుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, ట్యాక్స్ అనేది మనకి పోస్ట్పోన్ అవుతుంది. ఇవాళ రూపాయి రేపటి రూపాయి సేమ్ కాదు సార్. సో ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. మీరు ఇందాక నన్ను మాట్లాడారు, ఈ అంబానీస్ కానివ్వండి, అదానీస్ కానీ ట్యాక్స్ తక్కువ కడుతున్నారని చెప్పేసి. వాళ్ళు ట్యాక్స్ తక్కువ కట్టడానికి ఇదే కారణం సార్, ప్రైమరీ కారణం. వాళ్ళు శాలరీ అనేది చాలా తక్కువ తీసుకుంటారు, షేర్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు. షేర్స్ ఎక్కువ తీసుకుని వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, ఆ షేర్స్ అనేవి వాళ్ళకి అలాట్ అవుతాయి. ఆ షేర్స్ వెస్ట్ అయినప్పుడే, ఆ షేర్స్ అలాట్మెంట్ వల్ల జరిగినప్పుడే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. అమ్మినప్పుడే మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుండి ముఖేష్ అంబానీ అసలు శాలరీ తీసుకోవట్లేదు. శాలరీ తీసుకోకపోతే ఇంకా ట్యాక్స్ కూడా వస్తుంది సార్. ఓన్లీ షేర్లే, అంతే. ఓన్లీ షేర్లే. ఆ షేర్లు అమ్మినప్పుడే ట్యాక్స్ వస్తుంది. అమ్మినప్పుడు ట్యాక్స్ రాదు. సరే ఇప్పుడు మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి సార్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ 1 కోటి రూపాయలు విలువ అనుకోండి. ఈ రోజున మనకు కొన్నప్పుడు 10 లక్షలకు కొన్నాం, ఈ రోజు 1 కోటి రూపాయలు విలువ. ఈ 90 లక్షల ట్యాక్స్ కడుతున్నారు సార్. అమ్మనంత వరకు కట్టాం కదా. ఇది అంతే. ఈ షేర్లు కూడా అంతే, అమ్మనంత వరకు ట్యాక్స్ కట్టాం. అవును, వచ్చినప్పుడు ఏం ట్యాక్స్ కట్టాం, అమ్మనంత వరకు ట్యాక్స్ కట్టాం. అవును, అందుకే వాళ్ళు కట్టట్లేదు ట్యాక్స్. ఇదే ముఖ్య కారణం సార్.